హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మన ఆర్కే ఎంటర్టైన్మెంట్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా మంది మన సబ్స్క్రైబర్ అడిగారు కదా, మనకు ఓన్లీ హైదరాబాదే కాకుండా మనకు సూరత్ లో కూడా వీడియోస్ చేయమని చెప్పారు చాలా మంది సబ్స్క్రైబర్ గురించి. అయితే మనం ఈ రోజు సూరత్ కి రావడం జరిగింది. ఈ రోజు మనం సూరత్ లో ఉన్న అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్ అయిన ఇషితా హౌస్ అవుట్లెట్ కి అయితే వచ్చినాము. వీళ్ళ దగ్గర మన సౌత్ టేస్ట్ కి తగ్గట్టు ప్రతి ఒక్క కలెక్షన్స్ అయితే ఉంటవి. మీకు ఇక్కడైతే నవ్య గారు ఉన్నారు. ఒకసారి మేడం తో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్కారం సార్. ఓకే మేడం, మన వ్యూయర్స్ గురించి అయితే నేను చాలా మందికి అంటే హైదరాబాద్ లోకల్ వరకు మనం వీడియో తీసినాము. స్పెషల్ గా మనం సూరత్ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు, ఇషితా హౌస్ ఫ్యాక్టరీ గురించి అడిగారు. సో వాళ్ళ గురించి మన వ్యూయర్స్ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. అవునా, ఇది ఇషితా హౌస్ అంటే ఓకే గుజరాత్ లో సూరత్ లో అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట. ఓకే, సొంత మ్యానుఫ్యాక్చరర్. ఓకే, మీరు కూడా చూసారు, ఇవన్నీ చూడొచ్చు. మన పెద్ద పెద్ద అవార్డ్స్ అయితే అందుకున్నాము. అంత పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట. ఓకే, అంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి మేడం? మన కాడ డైలీ వేర్ శారీస్ వచ్చేసి కుర్తీ నుంచి స్టార్ట్అప్ చేస్తున్నా నేను. కుర్తీ నుంచి వచ్చేసి అయితే మనది సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి 45 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. జస్ట్ 45 రూపీస్. అవును. ఓకే, అంటే సారీస్ లో ఏమేం వెరైటీస్ ఉంటాయి మేడం? సారీస్ లో డైలీ వేర్ సారీస్ ఉంటాయి అండ్ సిల్క్ సారీస్ ఉంటాయి. మనకు బనారసి పట్టు సారీస్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అలాంటి సారీస్ కూడా ఉన్నాయి. అండ్ వర్క్ సారీస్ పెళ్లిళ్ళ సీజన్ లో ఎక్కువగా యూజ్ అవుతాయి, అలాంటి సారీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు మన కాడ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి, లెహంగాస్ కూడా ఉన్నాయి, గౌన్లు కూడా ఉన్నాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఓకే, చూడొచ్చు మనకు మేడం వాళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్క కలెక్షన్స్ అయితే ఉన్నవి. మేడం మినిమం ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు అంటే ఎంత బడ్జెట్ అయితే మనం ఒక చిన్న అంటే ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు మేడం? మినిమం పర్చేస్ అయితే 20 to 30,000 వరకు అయితే చేసుకోవచ్చు. 20 to 30,000 ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. ఓకే, అంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మేడం? డబుల్ మార్జిన్ తోటి పెట్టుకోవచ్చు. ఓకే, చూడొచ్చు మీరు 100 రూపీస్ పెడితే 200 వరకు కూడా సేల్ చేయొచ్చు అని చెప్తున్నారు మేడం వాళ్ళు. మనమైతే ఇప్పటి వరకు మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాము. అంటే కొన్ని క్యాబిన్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి కదా, ఒకసారి మన వ్యూవర్స్ గురించి చూద్దాం. నేను క్యాబిన్ చొప్పున చూపిస్తాను. ఒక్కొక్క క్యాబిన్ లో ఏమేమి సిల్క్ శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను. రండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకైతే కుర్తీస్ నుంచి స్టార్ట్ అని చెప్పాను కదా, కుర్తీస్ నుంచి స్టార్ట్అప్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సిల్క్ శారీస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వర్క్ శారీస్. ఇక్కడ వచ్చేసి ఈ 2 క్యాబిన్స్ వచ్చేసి వర్క్ శారీస్ వచ్చేసాయి అన్నమాట. అండ్ మనకడ అంతేకాదు రెడీమేడ్ బ్లౌజెస్ తో పాటు శారీ. ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్, డిజిటల్ ట్రెండీలో బ్లౌజెస్ కి అంత టైం ఇవ్వట్లేరు కాబట్టి మనకు శారీ ఏదైతే ఉందో దానికి రెట్టింపుగా డిజైనింగ్ చేయించి బ్లౌజ్ కూడా రెడీమేడ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ తో పాటు శారీ అంటే ఇక మనం డైరెక్ట్ అది వేర్ చేసుకోవచ్చు, తీసుకున్నామా వేర్ చేసుకున్నామా అన్నట్లు ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి వర్క్ శారీస్. 2 డిపార్ట్మెంట్ వచ్చేసి వర్క్ శారీస్, డైలీ వేర్ శారీస్ ఇలా కమెంట్ గా ఉంటాయి. మనకు బనారసి శారీస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాంతో పాటు అందులో కూడా వర్క్ శారీస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అవి కూడా అదే క్యాబిన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అంటారు కదా, డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది వచ్చేసి చూడొచ్చు మనకు డ్రెస్ మెటీరియల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి ఏమి మేడం? పంజాబీ డ్రెస్. ఇవి వచ్చేసి 2 పీస్ 3 పీస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. చూడొచ్చు ఇవన్నీ మీకు 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, ఇక్కడ సెక్షన్ వైజ్ గా మేము డమ్మీస్ పెట్టడం జరిగింది. ఎవరైతే కస్టమర్స్ వస్తారో వీటిని చూసి అర్థమైపోతుంది ఇక్కడ ఈ క్యాబిన్ పరంగా ఉంటుంది అనేది. ఓకే చూడొచ్చు మేడం వల్ల అయితే అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క వెరైటీస్ అయితే ఉంటాయి. మనకు
ఈజీగా షాపింగ్ అంటే చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. చిన్న మనీ పెట్టుకొని కూడా ఇంత పెద్దగా బిజినెస్ అయితే రన్ చేయొచ్చు అనేది మన హిషిత హౌస్. చిన్నదా పెద్దదా బిజినెస్ ఎలాంటిది అనేది కాదు, ఎలా చేస్తున్నాము, ఎలా రన్ అవుతుంది, దేని పెట్టుకుంటే మనం ముందుకెళ్తాం అనేది మన హిషిత హౌస్ చాలా థింకింగ్ చేసి ఫ్యాబ్రిక్ పెట్టడం జరిగింది. బట్టల వ్యాపారంలో ఎప్పుడైనా మనం ముందుకే వెళ్తాం అలా, అందుకని బట్టల వ్యాపారం తీసుకురావడం జరిగింది. అందులో కూడా మీరు ఓన్లీ 20,000 ఉంటే 20 to 30,000 మీరు పర్చేస్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఈ ప్యాటర్న్ తీసుకున్నాం మనం. ఓకే, తీసుకున్న తర్వాత ఇవి ఒకవేళ సేల్ కాకుంటే అంటే మామూలుగా ఏమన్నా మనకు 6 months అలా ఏమన్నా అలా మతలబ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మనీ అన్నది రిఫండ్ ఉండదు. అండ్ సిఓడి ఆప్షన్ కూడా మన కాడ అవైలబుల్ లో ఉంది. పాన్ ఇండియా ఎటైనా కానీ కొరియర్ ఉంటుంది. మీరు విజిట్ కి వస్తే చూడండి, ఇక్కడ క్లాత్ పట్టుకొని చూడొచ్చు ఏ క్లాత్ ఏ డిజైన్ అనేది మనకు ప్రాపర్ గా ఇందులో అర్థమైపోతుంది. లేదు మేము రాలేము, మేము వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటామంటే ఓకే, మన వాళ్ళు ప్రాపర్ గా వీడియో కాల్ ఇలా చేసి చూపిస్తారు ఏం డిజైన్ ఉంది, ఏ క్లాత్ ఏ వర్క్. ఇందులో చూడండి కలర్స్ తో పాటు డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాంటి కలర్ మీద మనం సిల్వర్ కలర్ డిజైన్ చూస్తున్నాం కదా, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఏం డిజైన్ ఉంది, సీక్వెన్సీ ఉందా, ఎంబ్రాయిడరీ ఉందా, లేస్ ఉందా దుపట్టాకి అలా చూడొచ్చు. మేడం ఫస్ట్ అయితే మనం కొన్ని సారీ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి సిల్క్ శారీ డిపార్ట్మెంట్ అన్నమాట. చూడండి మన సౌత్ సైడ్ అయితే ఇలాంటి శారీస్ కి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. పట్టు శారీస్ అంటే మన వాళ్ళు చాలా ఇష్టపడతారు కదా, అలాంటి వారి కోసం అండ్ షాప్ రన్ చేస్తున్న వారికి, ఆల్రెడీ రన్ అప్ అవుతున్న వారికి ఇలాంటి రిక్వైర్మెంట్ ఎలాగో ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ రన్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసే ఉంటుంది కస్టమర్స్ ఏం రిక్వైర్మెంట్ చేస్తున్నారని. అండ్ అంతేకాకుండా మన కాడ ఫ్యాన్సీలో కూడా పట్టు మోడల్ టైప్ లో ఉన్నాయన్నమాట. కస్టమర్ వీడియో కాల్ త్రూ తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళకి ఎలా మేడం? డిస్పాచ్ 5 to 6 days లోపల అయిపోతుంది. ఓకే, ఇంకా కొన్ని శాంపిల్ చూద్దాం మేడం. అవును సార్, ఇప్పుడు మార్కెట్ లో ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ నడుస్తున్నాయి. ఓకే, చూడండి ఇలా బనారసి పట్టి మీద నడుస్తుంది అన్నమాట. కలర్ కాంట్రాస్ట్ కూడా మీరు చూడండి, ఇందులో కలర్ కూడా మీరు చూస్తే ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండీగా నడుస్తుంది ఇలాంటి కలెక్షన్స్. ఓకే, చూడండి ఈ కలర్స్ లో ఇలా బోర్డ్ అన్ని కలర్స్ మన కాడ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. మేడం చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, చెప్పండి సార్. ఇప్పుడు వీటి మీద రేట్స్ అయితే ఉన్నాయి అంటే ఏ కస్టమర్ వచ్చినా అదే రేట్ ఉంటుందా, మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఏమన్నా? చేంజ్ ఉండయి సార్. వీళ్ళు ఇప్పుడు నన్ను అడిగారా, వేరే అతన్ని అడగండి, ఇంకో కస్టమర్ వీళ్ళని ఇక్కడ నిలబెట్టి వేరే అతన్ని పిలిచి మరీ అడగండి, వాళ్ళు ఇది చూసే చెప్తారు. ఎవరిని పక్క వాళ్ళని అడగరు, ఎవరిని అడగరు, ఇక్కడ ఏది ఉందో అదే చూసి చెప్తారు. ఓకే, చూడండి మీకు రేట్ ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళకు ట్రూత్ గా అది ముంగటే జరిగిపోతుంది. అది కనుక డౌట్ ఉంటే మీకు ఎవరైతే చెప్తారో వాళ్ళని పక్కకు నిలబెట్టి వేరే వాళ్ళని పిలిచి దీని ప్రైస్ ఎంత అంటే వాళ్ళు కూడా ఈ శారీ మీద చూసి చెప్తారు. నీకు అటువంటి టెన్షన్ ఏమొద్దు. ఓకే మేడం, ఇప్పుడు మన ఎంప్లాయీస్ విషయం వస్తే మరి చాలా మందికి కూడా డౌట్ ఉంటది, మాకు అక్కడ సూరత్ దాకా వెళ్తాం మనము, హిందీ వాళ్ళే ఉంటారు ఎక్కువ అది అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. లేదు సార్, మన కాడ 10 members దాకా సేల్స్ మెన్ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆన్లైన్ లో కూడా మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేస్తే తెలుగు వాళ్ళే మాట్లాడతారు. ఓకే, ఇంకా కొన్ని శాంపిల్ చూద్దాం. ఓకే సార్, చూడండి ఇవన్నీ శాంపిల్సే సార్. ఒకదాని మించి ఇంకొకటి డిజైన్ అయితే మీకు 2-3 days పట్టిద్ది ఇవన్నీ శాంపిల్ చూడాలి అంటే. అన్ని శాంపిల్స్ మన కాడ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇవే కాదు సార్, ఇంకా బోర్డ్ అన్ని చూడండి అక్కడ వరకు ఉన్నాయి, మీకు చూడొచ్చు అక్కడ దాకా ఉన్నాయి. ఇవన్నీ కలెక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, వీడియో కాల్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీస్ డిపార్ట్మెంట్ చూపిస్తాను. మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, ఇలా ఒక్క కస్టమర్ అన్ని సైడ్ కు పెడతారు, ఇలా డిస్ప్లే చేస్తారు. చూడండి మీ కళ్ళెదురుగానే ఇక్కడ కనబడుతుంది కదా, మనకి ఇలా అన్ని ఏవైతే ఆర్డర్ పెట్టుకుంటారో అవన్నీ ఇలా డిస్పాచ్ చేస్తారన్నమాట. ఓకే, చూడొచ్చు మనకి ఇలా డిస్పాచ్ కూడా అవుతుంది, మనకు ప్యాకింగ్ కూడా ప్రాపర్ గా వచ్చేసింది. మనకు ఎంత దూరమైనా అంటే మామూలుగా కొంచెం ఒకటి 1 by 1 ఇలా ప్యాక్ చేసి సైడ్ పెడతారన్నమాట. మీరు కూడా చూడొచ్చు ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయడానికి సిద్ధంగా అవుతుంది అన్నమాట. చూడండి మనకైతే డిస్పాచ్ కూడా ఉన్నది. మేడం ఈ సెక్షన్ ఏంటి మేడం? ఈ సెక్షన్ వచ్చేసి వర్క్ శారీస్. వర్క్ శారీస్, ఓకే, వర్క్ శారీస్ లో చేయిస్తానండి. వర్క్ శారీస్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండీగా నడుస్తున్న కలెక్షన్స్ కూడా చూపించాలి అంటే చూడండి ఈ విధంగా ఉంటాయి. చూస్తూనే అంటారు ప్రతి ఒక్కరు, అవును ఇవే నడుస్తున్నాయని. అలాంటి కలెక్షన్స్ అన్నమాట ఇవి. చూడండి
ఇవంటారు జాకోన్ స్టోన్స్, అలా డిఫరెంట్ గా డిజైన్ అన్నమాట. ఇది ఆన్లైన్ లో ఇప్పుడు మార్కెట్ ట్రెండీలో నడుస్తుంది. ఇవే కాదండి, ఇంకా బోర్డ్ అన్ని వర్క్ సారీస్ 365 డేస్ వరకు నడుస్తుంది. కొత్త స్టాక్ వస్తూనే ఉంటుందా మ్యామ్? ఇప్పుడు చూసిన వరకు మళ్ళీ మీకు రిటర్న్ చూడాలి అంటే మీకే దొరకదు. అంతే అంటే మీరు ఇప్పుడు చూసిన స్టాక్ 2 డేస్ తర్వాత అడగండి, ఈ కలెక్షన్ లేదని చెప్తాను. వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. ఏదైతే వీడియోస్ చూస్తారో అదైతే మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి వర్క్ సారీస్ లో ఇలా కొత్తగా యూనిక్ కాన్సెప్ట్ తోటి మన హిషిత హౌస్ ఎప్పటికప్పుడు ట్రెండీగా తెస్తుంది అన్నమాట. ఓకే, చాలా సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ అవుతా మాత్రం చాలా బెటర్. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను, మీరు ఒకసారి విజిట్ అయ్యండి. ఓకే, బనారసి అంటే మనందరికి ఇష్టం, పట్టు శారీస్ అంటాం కదా, అలాంటి శారీస్ చూడండి. వాటి మీద కూడా మన వాళ్ళు బనారసి ఇష్టపడతారు. పట్టు శారీస్ వాటి మీద కూడా వర్క్ ఉండేటట్టు చూసుకుందాం. అది సిరోస్కి స్టోన్స్ తోటి పూర్తిగా వర్క్ చేసింది. చెమ్కీ వర్క్, చెమ్కీ కాదండి, దీన్ని అంటారు స్టోన్ వర్క్. సిరోస్కి స్టోన్స్ అంటారు. ఓకే చూడండి, ఓకే, చాలా సూపర్ ఉన్నాయి కలెక్షన్స్. అది పట్టు శారీస్ మీద సార్. ఓకే, ఇలా చూడండి బీడ్స్ వర్క్, ఎంబ్రాయిడరీ, ఇలా పార్టీ వేర్ లో అండ్ ఫంక్షన్స్ లో చూడండి, ఇలా ఎంబ్రాయిడరీలో అండ్ కలర్ చూడండి, కలర్ కాంబినేషన్ కూడా తెలుసు. మీరు 2% కూడా చూపియారు ఈ వీడియోలో, అంతా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. లేదండి 2% కాదు అసలు, 0% మీకు చూపించేది. నేను ఒక మామూలుగా 2-3 కలర్స్ కలెక్షన్ చూపిస్తున్నాను, ఒకదానికి మించి. అగర్ నాకు కనుక ఇలాంటి కలెక్షన్స్ ఇస్తే నేను ఒక 4-5 డేస్ చూపించాల్సి వస్తుంది. అన్ని కలర్ కాంబినేషన్స్ లో డిజైన్స్ లో ఉన్నాయి. అండ్ మోర్ దెన్ వీడియోస్ లో చూపించాలంటే ఇలాంటిది ఒక్క కలెక్షన్ అయితే చూపిస్తాను. చూడండి మనకు బాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా చూడండి బీట్స్ వర్క్ లో. ఓకే, బీట్ వర్క్ వచ్చేసి ఇదంతా సీక్వెన్సీ బీట్స్ వర్క్ అన్నమాట. అది కూడా గోల్డ్ అండ్ ఆఫ్ వైట్. ఇప్పుడు నేను ఒకటి బాక్స్ చూపించానా, ఇవన్నీ చూడండి ఇక్కడ అక్కడ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్. చూడండి అక్కడ ఆ క్యాబిన్ మొత్తం వర్క్ శారీస్ అన్నమాట. అండ్ నేను డైలీ వేర్ శారీస్ అంటాం కదా, ప్రింటెడ్ శారీస్, అలా కూడా మన కాడ అవైలబుల్ లో ఉంది. చూడండి అసలు ఒకదాన్ని మించి ఒకటి వర్క్ శారీస్ అయితే అదిరిపోయినాయి. అసలు మనకు మార్బల్ లో, షిఫాన్ లో, చినాన్ లో అండ్ జార్జెట్ లో అలా డైలీ వేర్ శారీస్ మన సౌత్ సైడ్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి. అలా చూడండి ఇలా డైలీ వేర్ శారీస్ అయితే ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే డైలీ వేర్ శారీస్ అంటే ఎంత స్టార్టింగ్ ఉండొచ్చు మేడం? 110 నుంచి. 110 ఓన్లీ? ఓన్లీ 110 నుంచి స్టార్టింగ్ అన్నమాట. అండ్ శారీ వచ్చేసి 630 కంటే ఎక్కువనే ఉంటుంది. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా మీరు చూడొచ్చు, సెల్ఫ్ లోనే వచ్చాయి. సెల్ఫ్ చూడండి. అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, కొత్త కాన్సెప్ట్ తోటి బండల్ వైజ్ గా చూపించకుండా మన కస్టమర్ కి ఒక్కొక్క శారీ ప్రెజెంట్ చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇలా మేము అన్ని తీసి పెట్టడం జరిగింది. కస్టమర్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, వారందరికి ఈ బెండల్లో ఉంటాయి, బెండల్లో అలా కాదు, ఒక్కొక్క శారీ ప్రాపర్ గా తీసి ఇలా ఉంటుందని చూపించడానికి ఇవన్నీ ఇలా వేసి పెట్టామన్నమాట. అండ్ డిజిటల్ లో సిల్క్ మీద, క్రేప్ మీదనే డిజిటల్ అంటారు కదా, అలా కాకుండా మనం జార్జెట్ పైన కూడా డిజిటల్ తీసుకురావడం జరిగింది. చూడండి ఇలా. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇలా బోర్డన్ని కలెక్షన్స్ అయితే మన కాడ అవైలబుల్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్. ఇంకోటి కస్టమర్ కి మనం ఇంకా యూనిక్ గా చూపించాలి, ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మన కాడ అవైలబుల్ లో ఉన్నాయి. ఇగో ఇలా చూపిస్తాం అన్నమాట. బ్లౌజ్ పీస్ చూడండి ఇలా డైలీ వేర్ సారీస్ నుంచి పట్టు సారీస్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్, ప్రతి ఒక్కటి ఇవన్నీ అలా శాంపుల్ చూపించడం జరుగుతుంది. అండ్ ఇవే కాదండి, నేను ఇంతకు ముందు చూపించాను కదా రెడీమేడ్ బ్లౌజెస్ అనేది, ఆ శారీ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అనేది చూపించాను కదా, అలాంటిది ఒక్క శారీ చూపిస్తాను చూడండి. ఓకే, మీకు అసలు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నారు మేడం అయితే అసలు చాలా తక్కువ మీరు చూసేది. ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ అండి మేడం. ఇంకోటి చాలా మంది ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచో వస్తారు. వచ్చిన వాళ్ళకంటే మనకు పికపింగ్ అంటే వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అవును, మన కాడ వెహికల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది మాకు డీటెయిల్స్ కనుక ఇస్తే మేము పికప్ అండ్ డ్రాపింగ్ మేమే చూసుకుంటాము. అండ్ మీరు నైట్ వస్తున్నాం 6 తర్వాత వస్తున్నాం అనుకోండి, అప్పుడు కాల్ చేసినా పర్లేదు. ఎందుకంటే మాకు మీరు ఫస్ట్ చెప్తారు కదా మా ట్రైన్ ఈ టైంకి ఉంది, మేము ఈ టైం వరకు వస్తున్నామని. అప్పటి వరకు మన వెహికల్ వచ్చి మిమ్మల్ని మన స్టాఫ్ వచ్చి పికప్ చేసుకుంటారు. అండ్ మీకు ఎక్కడ సేఫ్ గా ఉంటుందో అక్కడ మీరు స్టే చేయొచ్చు హోటల్లో. తర్వాత మన అక్కడి నుంచి
మార్నింగ్ వచ్చి మన వాళ్ళు పికప్ చేసుకుంటారు. డ్రాపింగ్ ఉంటుంది, ప్లస్ మనకి హ్యాపీగా షాపింగ్ కూడా అయిపోతుంది. షాపింగ్ అయిపోతుంది. మీకు నైట్ వస్తే ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారా లేదా అట్లా ఏం లేదు. ఇక్కడ మనకు నైట్ డ్యూటీ వాళ్ళు కూడా ఉంటారు, డ్రైవర్స్. ఓకే మేడం, నెక్స్ట్ కలెక్షన్ ఏం చూద్దాం మేడం? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూడొచ్చు, మనకు ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయితే ఉన్నవి ఇక్కడ. ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. ఫ్యాబ్రిక్ అంటే రొటీన్ మీటర్ చొప్పున ఇచ్చే ఫ్యాబ్రిక్ కాదు, డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అంటున్నా నేను. ఓకే, డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్. ఓకే, మన కాడ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేది జార్జెట్ లో. జార్జెట్, ఓకే. జార్జెట్ లో వచ్చేసి చూడండి ఇలా సిరోస్కి స్టోన్స్, జార్కన్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిడరీ, కట్ బోర్డర్ చూడండి. పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి డ్రెస్సెస్ చూడండి. అండ్ మన కాడ సౌత్ సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ దుపట్టా. ఓకే, దుపట్టా లెంత్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, అలా చూసుకొని మనం డిజైన్ చేయడం జరుగుతుంది. మేడం ఇప్పుడు ఈ ఐటమ్స్ ఇప్పుడు మన దగ్గర సారీస్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, సౌత్ టేస్ట్ కి తగ్గట్టు ఉన్నాయా మ్యామ్ మన దగ్గర? ఇవన్నీ సౌత్ కు తగ్గట్టే తీసుకురావడం జరిగింది. ఓకే, సౌత్ ఉంటుంది, ప్లస్ మనకు వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఓకే, అన్ని విధాలుగా. ఇప్పుడు మనది వాళ్ళది అనేది కాన్సెప్ట్ ఏదీ లేదు. ఓకే, మనల్ని చూసి వాళ్ళు వేర్ చేసుకుంటారు, వాళ్ళని చూసి అదే కలెక్షన్ బాగుంది కదా, ఇలాంటి శారీస్ ఇలాంటి డ్రెస్సెస్ బాగున్నాయని మన వాళ్ళు వేర్ చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళది వాళ్ళది అని తేడా ఏం లేకుండా ప్రతి ఒక్క డ్రెస్సెస్ మీరు చూసుకోవచ్చు. అరే ఈ డ్రెస్ బాగుంది అనుకుంటారు, ఇది వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ అనేది ఎటువంటి అవగాహన అయితే లేదు. ఇప్పటి వరకు అయితే మన కాడ సౌత్ సైడ్ ఎంత మంది కస్టమర్స్ వచ్చారో ఇలా ఆర్డర్ చేసుకుంటారు, పక్కకు పెట్టేసుకుంటారు. ఇలా ఆర్డర్ చేసుకొని దాన్ని బిల్ చేసి తర్వాత డిస్పాచ్ చేసుకుంటారు అనమాట. చూడొచ్చు, చాలా ఉన్నాయి, అసలు బోలెడ్ అన్ని ఉన్నాయి సార్, అక్కడ దాకా చూడొచ్చు మీరు.